మిథున్ అవును. రాశి వారికి ఈ ఉగాది మాసం తర్వాత ఏ విధంగా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. మిథున్ వాళ్ళకి రాశి మిథున వారికి రాశి సూపరా? చాలా బావుంటుంది. ఓకే. ఈ నెల మాత్రం చాలా బావుంటుంది. వీళ్ళు ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వాహనం కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువున్నాయి వీళ్ళకి. హుహు. అలాగే ఖరీదైన వస్తువే కదా అది కూడాను. ఖరీదైన వస్తువు ఏదైనా కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. అంటే గోల్డ్ అయినా అవ్వచ్చు, సిల్వర్ అయినా అవ్వచ్చు. వాళ్ళు ఎవరి తరగతిని బట్టి అది. మనం ఎప్పుడు మాట్లాడుకునేదేంటి వ్యక్తిగత జాతకం చూపించుకుంటే ఇంకా దాన్ని బట్టి బావుంటుంది. అదే బావుంటుంది కరెక్టే. బట్ ఏం దాన్ని కొనుక్కుంటారని చెప్పడం ఆ! చెప్పడం అనేది ఈజీ జరుగుతుంది. అవుతుంది. ఈజీ అవుతుంది. అలాగే ఏంటంటే క్రయ విక్రయాల్లో కూడా వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్సే. ఈ నెలంతా వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. బావుంటుందనే చెప్పుకోవాలనమాట. కెరియర్ విషయంలో కూడా వీళ్ళకి అన్నిట్లోనూ విజయమే సాధిస్తారు. అనుకున్నది సాధిస్తారు. అలాగే ఏంటంటే వాళ్ళకి మోతాదున రావాలి. అంటే అప్పు ఇచ్చాము, అది రావాలి, రావట్లేదు ఇన్ని రోజులు అనుకునే వాళ్ళకి కూడా తప్పక సూచనలు, మంచి సూచనలు కనిపిస్తాయి. అంటే ఈ నెలే వచ్చేస్తుందని చెప్పలేము కదా! ఒక్కొక్కళ్ళ ఏంటంటే ఎంత అప్పు ఇచ్చారో దాన్ని బట్టి మోతాదు బట్టి ఆ! ఉంటుంది. హ్మ్. సో, అది కూడా మంచి సూచనలే కనిపిస్తున్నాయి. అలాగే కొత్త బిజినెస్ పీపుల్‌కి కొత్త బిజినెస్ పెట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అది విస్తరిస్తుంది. ఎందుకంటే ఎక్కువ మనుషుల్ని తీసుకునే ఛాన్స్ అంటే ఏంటంటే పెట్టుకోవాలి. ఇంకా చాలా మందిని పెట్టుకొని మనం ఇంకా బిజినెస్ విస్తరించాలి. హ్మ్. నలుగురికి మనం మంచి చేయాలి అనుకునే ఒక ఛాన్స్ అనేది ఈ నెల కనిపిస్తోంది వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి. అలాగే మనం చూసామంటే స్పోర్ట్స్ పీపుల్‌కి ఎస్పెషల్లీ చాలా బావుంటుందని చెప్పుకోవాలి. హ్మ్. అండ్ పాలిటీషియన్స్ కూడా చాలా బావుందనే చెప్పుకోవాలనమాట ఈ నెల. ఓకే. వీళ్ళకి హెల్త్ విషయంలో కూడా బానే ఉంటుంది. మ్యారేజ్ అంటే ఏంటంటే దాంపత్య జీవితంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఎందుకంటే కమ్యూనికేషన్ కొంచెం ప్రాబ్లమ్ ఇస్తుంది ఈ నెల హ్మ్. ఇద్దరి మధ్యన. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా అదే సూచనలు చెప్తున్నాము. అంటే అలాగే ఏంటంటే కొత్తగా పెళ్ళవ్వాలి, మనం చూస్తున్నాము మంచి వాళ్ళు రావాలి అన్న వాళ్ళకి ఈ నెలంతా మంచి సూచనలే. హ్మ్. అంటే ఏంటంటే పెళ్ళయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట. అలాగే పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళకి, పిల్లలు ఇంకా పుట్టాలి మనకి ఇంతవరకు లేదు, మేము పెళ్ళై ఇన్ని రోజులు అవుతోంది అన్న వాళ్ళకి కూడా మంచి సూచనలే. దారనేది తప్పక కనిపిస్తుందన్నమాట. అలాగే ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఎస్పెషల్లీ ఈ రాశి వాళ్ళకి స్టాక్ మార్కెట్‌లో ఉన్న వాళ్ళకి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్షియల్ మార్కెట్‌లో ఉన్న వాళ్ళకి లాభాలే పొందుతారు. ఎక్కడ నష్టం అనేదేమి పెద్దగా కనిపియట్లేదు. అలాగే ఏంటంటే 11థ్‌లో జూపిటర్ ఉన్నారు కనుక ఇంకా మూవ్ అవ్వలేదు కదా మనకి. హ్మ్. లాభంలో గురుడున్నారు కనుక తప్పక ఏది ముట్టుకున్నా వీళ్ళకి లాభమే ఉంటుంది. ఈ నెల ఎస్పెషల్లీ చాలా బావుంటుంది. హ్మ్. బంధుమిత్రుల కలయిక ఉంటుంది. అలాగే విందు విహారాలకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. రైట్. అండ్ కొత్త మిత్రులు చేసుకునే అంటే కొత్త వాళ్ళని మనం మిత్రులు చేసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువున్నాయి. అండ్ ఆల్సో పాలిటిక్స్‌లో ఉన్నవాళ్ళు ఇప్పుడు పొలిటికల్‌గా మనం ఎదగాలి, దీంట్లోనే మనం రానివ్వాలి అనుకునే వాళ్ళకి కూడా మంచి సూచనలే. తప్పక వాళ్ళేంటంటే పైకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనే చెప్పాలనమాట. హ్మ్. చాలా బావుంటుందనే చెప్పుకోవాలి. ఈ నెలంతాను ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. ఓకే. అండ్ ఆల్సో ఇప్పుడు దీంట్లో ఉన్న ఆడవాళ్ళు ఉంటారు కదా! లేడీస్ ఉంటారు కదా! వాళ్ళు కూడా బిజినెస్‌లో ఉన్నవాళ్ళు లేడీస్ ఉంటారు. బిజినెస్ ఆంత్రప్రెన్యూర్స్ ఉంటారు. వాళ్ళందరికి కూడా ఏంటంటే మంచి గుర్తింపు అనేది వస్తుంది ఈ నెల అని హ్మ్. చెప్పాలనమాట. గుర్తింపు వస్తుంది. అలాగే బిజినెసు పెరుగుతుంది. బాగా ఉన్నత స్థాయికొచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే నెలలోనే అన్నీ అయిపోతాయని మనం చెప్పలేం కదా! సో, మొత్తానికి ఆహ్, స్లోగా అయినా సక్సెస్ అనే రేట్ రేట్ ఎక్కువుంటుంది. ఈ నెలలో సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నాం ఓకే. అందుకని. అంటే ఏంటంటే విస్తరించాలి అంటే ఏదో ఒక సూచనలు, మంచి సూచనలు కనిపియాలి కదా! రైట్. సో, పాజిటివ్‌గా ఉంది అన్నీ అని చెప్పాలి. హ్మ్. హెల్త్ అనేది ఎప్పటికైనా సరే మనం కాపాడుకుంటూనే రావాలి. ఓకే. అంటే సెన్సిటివ్ అని కూడా అనట్లే. ఈ హెల్త్ కూడా బానే ఉంటుంది ఈ నెలనే చెప్తున్నాం అనమాట వీళ్ళకి. అది చాలా బావుంటుంది. బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పాలనమాట. ఓకే. పరిహారాలు చెప్పండి మేడం. అంటే వాళ్ళు అనుకున్నవి 100% జరగాలి అంటే మంచి తప్పక పరిహారాలు. ఈళ్ళు పరిహారాలు చేస్తూనే ఉండాలి. అంటే ఏంటి మనం పూజలు చేస్తే మనకు పాజిటివిటీ పెరుగుతుంది కదా! హ్మ్. ఇప్పుడు మనం గుడికెళ్ళి మన పేరు మీద ఒక అర్చన చేసుకున్నా కూడా అది పాజిటివిటీ పెరిగినట్టే. పాజిటివ్‌నెస్ ఉంటుంది. సో, అవును. ఏదైనా మనం చెప్పేది పాజిటివిటీ పెరగడానికే. హ్మ్. మన హ్మ్. పాజిటివ్ థింకింగ్‌కి తీసుకురావడానికి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా పాజిటివ్‌గా ఉండడానికి. అంటే ఏంటంటే అందరూ బావుండాలి కదా! మన కుటుంబం కూడా బావుండాలి. సో, ఈ రాశి వాళ్ళు తప్పక వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామికి కొలిస్తే కనుక అటు మనకి లక్ష్మి ఉంటుంది, మనకి ధైర్యం ఉంటుంది. ఎందుకంటే ఇవి 2 ఉంటే ఇంకేం కావాలి? తప్పక కొలవచ్చు. ఎవ్రీ ఫ్రైడే వెళ్లి చేయొచ్చు. ఈ ఈ పూజ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఎవరికైనా సరే వాళ్ళ కులదేవతలుంటారు. ఆ దేవతల్ని కొలవడం అనేది చాలా చాలా మంచిది. హ్మ్. థర్స్‌డే దత్తాత్రేయ స్వామికి కానీ, దక్షిణామూర్తికి గాని కొలవడం అనేది మంచిది. అలా కొలవడం కుదరకపోతే హ్మ్.
యూట్యూబ్లో వాళ్ళ స్తోత్రం కానీ అష్టోత్తరం కానీ ఏదో ఒకటి చేసుకోవచ్చు. విన్నా కూడా మంచిదే కదా. విన్నా కూడా ఏంటంటే పాజిటివిటీ పెరుగుతుంది. అంటే ఏంటి ఎవ్రీ వీక్ మనం వెళ్ళాలి అంటే ఈ ఎండలో వెళ్ళలేకపోవచ్చు. సో కొంచెం ఇలాంటివి చేసుకుంటే వినడం కూడా ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా. అందుకని అది కూడా చేసుకున్నా చాలా మంచిది. ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయాను, తప్పక వీళ్ళు ఖరీదైన వస్తువు కొంటారు. ఆ, వాహనం అనేది ముందు చెప్పాను కదా, తప్పక కొనే సూచన వస్తువులు కొంటారు, బంగారం కొంటారేమో. అదే సూచనలు అయితే బాగా కనిపిస్తున్నాయి. వీళ్ళకి కూడా చాలా బాగుంది. ఇప్పుడు అత్యంత ఖరీదైన వస్తువు అంటే గోల్డే అయిపోయింది, అది రోజుకి పెరుగుతూ ఉంది కదా. సో సిల్వర్ కూడా పెరుగుతూ ఉంది. సో తప్పక వీళ్ళకి ఏంటంటే మంచి సూచనలే. కలర్స్ చెప్పండి మేడం. కలర్స్ తప్పక వీళ్ళ ఎల్లో చాలా బాగుంటుంది. వీళ్ళకి డార్క్ కలర్ కొంచెం ఎల్లో వెళ్ళొచ్చు. అలాగే ఏంటంటే లైట్ గ్రీన్ నుంచి ఇంకా మనం డార్క్ గ్రీన్ వరకు తీసుకోవచ్చు అనమాట. సో ఇవి రెండు చాలా బాగుంటుంది. గ్రీన్ చాలా బాగుంటుంది. గ్రీన్ కి కాంబినేషన్ మళ్ళీ ఏంటంటే మనం ఆరెంజ్ అయినా రెడ్ అయినా చెప్తాం. ఇప్పుడు సన్ పొజిషన్ కూడా బాగుంది కనుక తప్పక ఈ 3 కలర్స్ వాడచ్చు అనమాట. ఇంకా బాగుంటుంది వీళ్ళకి కాంబినేషన్. వీళ్ళక ఎమరాల్డ్ మనం ఇప్పుడు చెప్పేది పచ్చలు చెప్తాము. సో అది కూడా బాగుంటుంది. అలాగే కనకపుష్య రాగం కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇదేంటంటే లాంగ్ టర్మ్ వేసుకోవాలి అంటే తప్పక జాతకం అనేది పరిశీలించుకోవాలి. మనం జనరల్ గా చెప్తున్నాం ఇది, ఎందుకంటే పొజిషన్ బట్టి గోచారం బట్టి చెప్తున్నాం కనుక ఇవి 2 బాగుంటాయి. ఓకే, చాలా బాగా చెప్పారు. మిథున రాశి వారికి అసలు మాసం అంతా సూపర్ అండి, చాలా బాగుంది, హ్యాపీగా గడిపేస్తారు. కాకపోతే మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా 100% జరగాలి అంటే పరిహారాలు చేసుకోవాలి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాము, వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకోవడం వల్ల 100% సక్సెస్ రేట్ ఉంటుంది. ఇక కలర్స్ వచ్చేసరికి ఎల్లో అండ్ ఆరెంజ్ కానివ్వండి, రెడ్డిష్ కానివ్వండి, గ్రీన్ ఫ్యామిలీ ఏదైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. స్టోన్స్ వస్తే ఎమరాల పచ్చ ఇలాంటివి బాగుంటాయని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మిథున రాశి వారందరికీ ఈ విషయాన్ని చేరవేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.